విరాట్ కోహ్లీ నుంచి క్రిస్టియానో రొనాల్డో వరకు, షారుఖ్ ఖాన్ నుంచి ఎలాన్ మస్క్ వరకు ప్రతి ఒక్కరి విషయాన్ని నమ్ముతారు. వీళ్ళు నార్మల్ పీపుల్ కంటే కొన్ని వేల రెట్లు సక్సెస్ అయ్యారు అండ్ వీళ్ళ వాళ్ళ ఫీల్డ్స్ లో టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నారు. అండ్ మీకు ఇష్టమైన రాకీ బాయ్, పుష్ప క్యారెక్టర్స్ లో సరిగ్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళందరిలో ఉన్న కామన్ కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఏంటో మీకు తెలుసా? ది సబ్ కాన్షియస్ మైండ్. దీని గురించి వాళ్ళు ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పారు అండ్ ఎన్నో ఇయర్స్ నుంచి వీటి మీద రీసెర్చ్ జరుగుతుంది. ఆ రీసెర్చ్ లో దొరికిన ప్రూవ్ అండ్ ఎగ్జాంపుల్స్ తో పాటు మనం షాక్ అయ్యే కొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి. కానీ ఫస్ట్ మీరు ఇది తెలుసుకోవాలి, సబ్ కాన్షియస్ మైండ్ గురించి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసాక మీ మతిపోతుంది. అది చూసే ముందు ఇప్పటికిప్పుడే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇక్కడ సేవ్ అవుతుంది. 1995 లో సబ్ కాన్షియస్ మైండ్ మీద ఒక రీసెర్చ్ అయింది. దీన్ని డాక్టర్ హెన్రికే బీచర్ కండక్ట్ చేశారు అండ్ ఈ రీసెర్చ్ తో ఫర్ ద ఫస్ట్ టైం సబ్ కాన్షియస్ మైండ్ యొక్క నిజమైన పొటెన్షియల్ గురించి అందరికీ తెలిసింది. ఇందులో 1000 మంది పేషెంట్స్ మీద 24 క్లినికల్ ట్రయల్స్ అయ్యాయి. అందరికీ మెడిసిన్ అనే పేరుతో జస్ట్ సెలైన్ ఇంజెక్షన్స్ ఇచ్చారు, కానీ మెడిసిన్ మీ డిసీజ్ ని దూరం చేస్తుంది అని నమ్మించారు. రీసెర్చర్స్ ఈ రిజల్ట్ చూసి షాక్ అయ్యారు. ఆ పేషెంట్స్ లో చాలా మంది యొక్క డిసీజ్ నిజంగానే దూరం అయిపోయింది. ఇందులో చిన్న చిన్న డిసీజెస్ అయిన జలుబు, దగ్గు నుంచి క్యాన్సర్ వరకు అన్ని ఉన్నాయి. అప్పుడే దీనికి ప్లెసిబో ఎఫెక్ట్ అనే పేరు ఇచ్చారు. అంటే మీరు మైండ్ కి ఇది పని చేస్తుంది ఆర్ ఇది నేను ఖచ్చితంగా సాధించగలను అని నమ్మిస్తే, దాన్ని కన్విన్స్ చేస్తే అప్పుడు మీ మైండ్ యొక్క పూర్తి పొటెన్షియల్ అన్లాక్ అవుతుంది అండ్ మీ పవర్ అంతా యూజ్ చేసి దాన్ని మీరు సాధించేలా చేస్తుంది. దీన్ని ది పవర్ ప్లెసిబో అంటారు. సో ఇంత పవర్ ఉన్న మీ మైండ్ గురించి ఇంకొంచెం తెలుసుకోవాలంటే ఇక్కడ వచ్చే ఫస్ట్ క్వశ్చన్, సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? బేసికల్లీ ఇవి రెండు ఉంటాయి, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే ఏవైతే మీరు చూస్తారో వాటిని బట్టి ఆపరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు చిన్నప్పటి నుంచి మీ ఇంట్లో వాళ్ళు మనం ఈ పనే చేయగలం, వేరే చేయలేం, మనం రిచ్ అవ్వలేము అని చెప్తూ పెంచితే, ఎప్పుడైనా మీకు మనీ ఆర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది సాల్వ్ చేయడానికి మీ కాన్షియస్ మైండ్ అదే లైన్ లో ఆలోచిస్తుంది. అటు ఇటు ఆలోచించదు, ఒక కొత్త దారిని వెతకడానికి ట్రై చేయదు, ఎందుకంటే అది ఒక లైన్ లో ఒక పాత్ లో ఆలోచించేలా ప్రోగ్రామ్డ్ అయి ఉంటుంది. కానీ సబ్ కాన్షియస్ మైండ్ లో మీ మెమరీస్ అండ్ ఎమోషన్స్ స్టోర్ అయి ఉంటాయి. ఇది మీకు ముందు జరిగిన వాటితో మీ థాట్స్, రియాక్షన్ అండ్ బిహేవియర్ ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక పర్సనల్ స్టోరీ చెప్తా. చిన్నప్పటి నుంచి నేను ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ని లీడ్ చేశాను. నేను పెద్ద అయ్యాక మా ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్ గురించి తెలిసింది. లైఫ్ లో డబ్బులు ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది అండ్ ఈ సిచ్యువేషన్ ఎలా అయినా మారుస్తా, నేను మార్చగలనని చాలా బలంగా నమ్మాను. మనం ఏమైనా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అది నిజం అవ్వడానికి పూర్తి యూనివర్స్ హెల్ప్ చేస్తుందని మీరు విని ఉంటారు. ఇది 100% నిజమని నాకు కూడా 2024 లోనే అర్థమైంది. ఇక్కడ నుంచి స్టోరీ కొంచెం పర్సనల్ అవ్వబోతుంది, బట్ నాకు పనిచేసిందంటే మీకు కూడా పనిచేస్తుంది. అందుకే ఫస్ట్ నేను ట్రై చేసి రిజల్ట్ చూసాకే మీకు చెప్తున్నా. 2024 జనవరిలో నా బోర్డు మీద రాసుకున్న వాటిలో 95% అన్ని నిజం అవ్వడం చూసా. అది నా మార్కెటింగ్ బిజినెస్ లో రెవెన్యూ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ లో 6 months లో 1 million ఫాలోవర్స్ అవ్వచ్చు, అమ్మకి జ్యువెలరీ, డాడ్ కి బైక్, నా 1 crore డ్రీమ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. నా బిజినెస్ నుంచి 30-40 lakhs నా బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవ్వడం అండ్ ఆ హ్యాపీనెస్ ని మా పేరెంట్స్ తో చెప్పడం, ఇలా ఇయర్ బిగినింగ్ లో ప్రతిదీ నేను విజువలైజ్ చేసుకునేవాడిని. ఇప్పుడు 8-9 months తర్వాత వాటిలో ఆల్మోస్ట్ అన్ని నిజమయ్యాయి. మీరు ఈ మాస్టర్ క్లాస్ చూసుంటే నేను ఎలా ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ నుంచి 1 crore వరకు రీచ్ అయ్యాను, నా పూర్తి స్టోరీ మీకు తెలిసి ఉంటుంది. ఒకవేళ చూడకపోతే మిస్ కాకుండా చూడండి, అది మీ లైఫ్ నే మార్చేస్తుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. నేను మా ఇంట్లో వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ చూసినప్పుడు నేను ఇది చేస్తా, అది చేస్తా అని ఎప్పుడు ఎవరికేం చెప్పేవాడిని కాదు, కానీ నా మైండ్ లో ఎన్నో థాట్స్ రన్ అవుతూ ఉండేవి. ఒకవేళ మీరు నోటీస్ చేస్తుంటే సబ్ కాన్షియస్ మైండ్ మీ కాన్షియస్ మైండ్ కంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది అండ్ ఇది ఇన్ఫర్మేషన్ ని ఫాస్టర్ రేట్ లో ప్రాసెస్ చేస్తుంది. అందుకే ఎన్నో సార్లు మీ బ్రెయిన్ ని సూపర్ కంప్యూటర్ తో కంపేర్ చేస్తారు. మీరు ఒకవేళ నేను పడుకున్నప్పుడు నా సబ్ కాన్షియస్ మైండ్ పని చేయదు అనుకుంటూ ఉంటే అది తప్పు. మీ సబ్ కాన్షియస్ మైండ్ అప్పుడు కూడా పనిచేస్తుంది. ఇట్ ఆపరేట్స్ 24/7. నికోలా టెస్లా తన ఇన్వెన్షన్స్ అన్ని తన డ్రీమ్స్ లో పూర్తి చేశారని అందరూ అంటుంటారు. అసలు ఒక పర్సన్ తన డ్రీమ్ లో ఒక వస్తువుని ఎలా ఇన్వెంట్ చేస్తున్నారు, డిజైన్ చేసి దాన్ని టెస్ట్ ఎలా చేస్తున్నారు, ఇది వినడానికి చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపిస్తుంది. కానీ అతను ఇలా చెప్పేవారు, నేను నిద్రలో నా ఇన్వెన్షన్స్ ని టెస్ట్ చేస్తాను అండ్ దానిలో వచ్చిన ఫ్లాస్ ని నెక్స్ట్ డే ఫిక్స్ చేస్తాను. దీంతో మీకు మీ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పొటెన్షియల్ అర్థమై ఉంటుంది. మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎలా ఆలోచిస్తారో మీ లైఫ్ లో సేమ్ అలానే అవుతుంది. ఈ విషయాన్ని ది పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ బుక్ నుంచి నేను నేర్చుకున్నాను. మీ మైండ్ ఒక సూపర్ కంప్యూటర్ కంటే తక్కువేం కాదు, కానీ దీన్ని సరిగ్గా ప్రోగ్రామ్ చేయకపోతే ఇది మీకు ఎప్పటికీ హెల్ప్ చేయలేదు. ఎక్కడున్నామో అక్కడే మిగిలిపోతాం. అందుకే దీన్ని ఎలా ప్రోగ్రామ్ చేయాలో నేను ఈ బుక్ నుంచి నేర్చుకున్నా. ఇప్పుడు మీకు కూడా చెప్పబోతున్నా, సో పూర్తి అటెన్షన్ తో జాగ్రత్తగా వినండి. ఇప్పటివరకు ఈ వరల్డ్ లో ఉన్న సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ని యూజ్ చేశారు. కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ కి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, మీ కాన్షియస్ మైండ్ మీ అవేర్నెస్, లాజిక్ అండ్ రీజనింగ్ తో అసోసియేట్ అయి ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సింపుల్. అవేర్నెస్ అంటే మనకి ముందు నుంచి తెలిసిన విషయాలు, ఏవైతే మన చుట్టూ జరుగుతూ ఉంటాయో అండ్ మన కళ్ళకు కనిపించే విషయాలన్నీ కాన్షియస్ మైండ్ లోకి వస్తాయి. లాజిక్ అంటే
ఏది రైట్ ఏది రాంగ్ అనేది అర్థం చేసుకోవడంలో ఈ పార్ట్ మనకి హెల్ప్ చేస్తుంది. రీజనింగ్ అంటే మనం మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నాలెడ్జ్ ని యూజ్ చేసుకుని ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ వెతకడం. ఇవన్నీ మీ కాన్షియస్ మైండ్ లోకి వస్తాయి. మరి సబ్ కాన్షియస్ మైండ్ లోకి ఏమొస్తాయి? సబ్ కాన్షియస్ మైండ్ మీ ఆటోమేటిక్ ప్రాసెస్ అండ్ ఎమోషన్స్ ని ఆపరేట్ చేస్తుంది. ఇదన్నిటిని స్ట్రైట్ లైన్ లో చూడదు. నువ్వు రిచ్ అవ్వలేవని ఎవరైనా అంటే నేను ఎందుకు అవ్వలేను అని క్వశ్చన్ చేస్తుంది. దీనికి బౌండరీస్ రూల్స్ అంటూ ఏముండవు. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఒక్కటే డైలాగ్ చెప్తుంది, తగ్గేదేలే. ఇదే సబ్ కాన్షియస్ మైండ్ యొక్క బిగ్గెస్ట్ పవర్. మీరు కేజీఎఫ్ లో రాకీని చూసినా, పుష్ప క్యారెక్టర్ ని చూసినా వీళ్ళందరూ ఫస్ట్ నేను ఇది సాధించి తీరుతా అని నమ్మారు. అంటే సబ్ కాన్షియస్ మైండ్ రూల్స్ బ్రేక్ చేసి నేను ఎలా అయినా ఈ పని చేయగలను అని నమ్ముతుంది. సో మీరు ఏం చేస్తున్నా సరే ఇది ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది అండ్ బ్యాక్గ్రౌండ్ లో దీని ప్రాసెస్ నడుస్తుంటుంది. ఈ క్వాలిటీస్ అన్ని దీన్ని ఒక క్లియర్ విన్నర్ చేస్తాయి. సో ఇంత పవర్ ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ ని ఎలా కంట్రోల్ చేయాలి ఇప్పుడు చూద్దాం. దీన్ని డైరెక్ట్ గా కంట్రోల్ చేయడం చాలా కష్టం, కానీ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. మీరు అఫర్మేషన్స్ గురించి విని ఉంటారు. అంటే ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ అండ్ కండిషన్స్. అంటే నాకు ఇది కావాలి, ఇందులో గెలవాలి, ఇంత డబ్బు సంపాదించాలి, ఇలా ఏవైతే మీరు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తారో అవి మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయి ఉంటాయి. ఇది సబ్ కాన్షియస్ మైండ్ కి ఒక మేజర్ డ్రైవింగ్ ఫ్యాక్టర్. దాని తర్వాత వచ్చేది మెడిటేషన్. మన ఇండియన్స్ కి ఏన్షియంట్ టైం నుంచి దీని యొక్క ఇంపార్టెన్స్ తెలుసు. అండ్ మెడిటేషన్ మీ సబ్ కాన్షియస్ మైండ్ ని డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దీని తర్వాత మీరు ఇంకొక ట్రై చేయొచ్చు, జర్నలింగ్. అంటే ఒక డైరీ లేదా ఒక బుక్ లో మీ డే లో జరిగిన వాటిని రాయండి. అండ్ మీరు ఏమైనా కరెక్ట్ గా చేసినా తప్పుగా చేసినా 2 విషయాలు రాయాలి. దీంతో మీరు మీ థాట్స్ ని బెటర్ గా అర్థం చేసుకుంటూ సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు నిజ జీవితంలో ఎలా హెల్ప్ చేస్తుందని మాట్లాడదాం. ఇది మీ ప్రాబ్లమ్స్ ని ఒక డిఫరెంట్ లెవెల్లో సాల్వ్ చేస్తుంది. ఎందుకంటే దీని కంప్యూటింగ్ స్పీడ్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా లైఫ్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చి దాన్ని మీరు సాల్వ్ చేయలేకపోతే అప్పుడు ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి. మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి ఆలోచించడం కొంతసేపు వరకు పాజ్ చేసి నేచర్ లో వాక్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఆ ప్రాబ్లం గురించి అస్సలు ఆలోచించకూడదు. కంప్లీట్లీ మీ మైండ్ యొక్క కంట్రోల్ ని కాసేపటి వరకు వదిలేయండి. అండ్ కొంతసేపటికి ఒకానొక టైంలో మీ ప్రాబ్లం కి సొల్యూషన్ చాలా ఈజీగా దొరికే మూమెంట్ ఒకటి వస్తుంది. ఎందుకంటే మీరు కాన్షియస్లీ ఆ ప్రాబ్లం గురించి ఆలోచించకపోయినా మీ సబ్ కాన్షియస్ మైండ్ దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. అండ్ అదే మీ ముందుకి ఒక సొల్యూషన్ ని తీసుకొస్తుంది. ఇది మీకు ఎన్నోసార్లు జరుగుంటుంది, కానీ మీరు దీన్ని సరిగ్గా నోటీస్ చేసి ఉండరు. ఇలానే క్రిస్టోఫర్ నోలాన్ ఇతను ఇన్సెప్షన్ అండ్ ఇంటర్స్టెల్లార్ లాంటి పెద్ద పెద్ద మూవీస్ ని డైరెక్ట్ చేశారు. మీరు నోటీస్ చేసి ఉంటే అతని మూవీస్ మామూలుగా ఉండవు. వాటిలో ఏదో ఒక ట్విస్ట్ ఉండే ఉంటుంది. స్టోరీ లైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ దీన్ని అర్థం చేసుకోవడం ఒక నార్మల్ పర్సన్ వల్ల కాదు. మీరు ఆ మూవీస్ ని అర్థం చేసుకోవడానికి ఒక్కటి కంటే ఎక్కువ సార్లు చూడాల్సి వస్తుంది. ఇన్సెప్షన్ అనే మూవీలో డ్రీమ్స్ లోనే డ్రీమ్స్ ఉండే కాన్సెప్ట్ ఉంది. మీరు ఆ మూవీని చూసుంటే దాని స్టోరీ లైన్ ఎంతో కాంప్లెక్స్ గా ఉంటుందని మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ క్రిస్టోఫర్ నోలాన్ ఒక ఇంటర్వ్యూలో ఎలా చెప్పారు, ఆ స్టోరీ రాయడం నాకు చాలా కష్టమైంది. ఎందుకంటే డ్రీమ్స్ లో డ్రీమ్స్ యొక్క కాన్సెప్ట్ చాలా కొత్తది అండ్ దీన్ని ముందు ఎవరూ రాయలేదు. కానీ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో నా సబ్ కాన్షియస్ మైండ్ చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. అండ్ ఈ రోజు అతన్ని వరల్డ్ లో బెస్ట్ డైరెక్టర్స్ లో ఒక్కరిలా కన్సిడర్ చేస్తారు. ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్. సో పాజిటివ్ అఫర్మేషన్స్, మెడిటేషన్ అండ్ జర్నలింగ్ తో పాటు రైట్ టైం కి బ్రేక్ కూడా తీసుకోండి. మీరు మీ బ్రెయిన్ ని ఫోర్స్ చేస్తే మీ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ని వెతకలేరు. అందుకే ఫ్రీగా వదిలేసి దాన్నే కాంప్యూటేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ చేసుకునివ్వండి. ఎప్పుడైతే దాని ప్రాసెసింగ్ అయిపోతుందో మీకు మీ క్వశ్చన్స్ కి చిటికల ఆన్సర్ దొరుకుతుంది. ఎవరేమన్నా మీ ఫ్యూచర్ అండ్ మీ సక్సెస్ మీ చేతుల్లో ఉంది. అండ్ మీ కాన్షియస్ మైండ్ దీనిలో ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఇది మీ మంచి ఫ్రెండ్ అవ్వచ్చు లేదా మీ ఎనిమీ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీరు యావరేజ్ మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి మీ ₹1,00,00,000 కలని 3 to 5 years లో నిజం చేసుకోవడానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. లేదంటే ఒక 28 years మిలియనర్ నాకు ఇచ్చిన రోడ్ మ్యాప్ ని చేతులారా మీరే మిస్ చేసుకున్నట్టు అవుతుంది.